అకాల వర్షాలకు ఆకేరు ఏరు ఉధృతంగా ప్రవహించడంతో సీరోల్ మండలం దుబ్బగడ్డ తండా, మోతుకుగడ్డ తండా గ్రామాల్లోకి వరద నీరు వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లు వరదలో కొట్టుకుపోయి సర్వం కోల్పోయిన బాధితులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నూకల నరేష్ రెడ్డి సహకారంతో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నరేష్ రెడ్డి మాట్లాడుతూ వరదలో నష్టపోయిన కుటుంబాలకు వారం రోజుల్లో ప్రభుత్వ సాయం అందుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులు శేషయ్య, మధుకర్ రెడ్డి, అంబారీష్, రామ్లాలు సహకారంతో 10 రోజులకు సరిపడా వరద బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. టీం సభ్యులు రవీంద్ర రెడ్డి గారు, అశోక్ గారు, అంబరీషా గారు, రామ్లాల్ గారు, శేషయ్య గారు మరి కొంతమంది నాయకులతో మీకు ఇక్కడ కొంత నిత్యావసర వస్తువులు, బియ్యం, బట్టలు కాలంలో రేపు 2 గంటల వర్షాలు ఉన్నాయి. ఇంకొంతమంది ముందుకు వస్తారు. మీరు వచ్చి గొడవ పెట్టుకోవడం వల్ల మహిబాద్ జిల్లా, ఖమ్మం జిల్లాలో తుఫాన్ బీభత్సం తాండవించింది. ఈ ప్రాంతంలో ఎన్నో తండాలు, ఎన్నో గూడాలు మరి నీళ్లు వాళ్ళ ఇళ్లలోకి ప్రవహించి వాళ్ళ ఉండే ఆస్తి అంతా కూడా మరి గలంతవటం దురదృష్టకరం. మరి ప్రభుత్వం పరంగా మొన్న ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు రావటం జరిగింది, ఖమ్మం జిల్లాకి ఈ జిల్లాకు రావటం జరిగింది. మరి ఇటువంటి గ్రామాలని ఆదుకోమని ఆదేశాలు ఇచ్చడం జరిగింది. మరి ప్రభుత్వం పరంగా మరి అన్ని లిస్టు తయారు చేసుకొని ఇంకొక వారం 10 రోజుల లోపల మరి ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని కూడా అందిస్తారు. ఈలోపు మరి నేను నరేష్ రెడ్డి, మరి అదేవిధంగా శేషయ్య, మన రవీంద్ర రెడ్డి గారు, అంబరీష, రామ్లాల్ గారు, అశోక్ గారు అందరం కలిసి మరి వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు 250 కిట్లు తయారు చేసినారు. మరపడ మండలంలో ఒక 170 కిట్లు, వీడికి 100 కిట్లు. మరి రేపు కూడా కొన్ని తండాలకు, కొన్ని గ్రామాలకు కొన్ని కిట్లు తయారు చేసి తీసుకెళ్తున్నాం. మరి వృత్తాభక్తిగా మరి వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి సాయం చేయటం జరిగింది. పొద్దున కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారు కూడా పాల్గొంచుకోవటం, ఇప్పుడు హైదరాబాద్ వరకు తక్షణం పోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ ప్రాంతానికి రాలేకపోయారు. మరి మేమందరం కలిసి మరి ఈరోజు మిమ్మల్ని ఆదుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. సరే, ఇంకా ప్రభుత్వ పరంగా మన ప్రాంతాన్ని పూర్తి న్యాయం చేసేటప్పుడు మేమందరం, నేను ఎమ్మెల్యే గారు అందరం కూడా ముఖ్యమంత్రి గారు పోరాటం చేసి ఈ ప్రాంతాన్ని మరి న్యాయం చేసేటట్టు మేము కృషి చేస్తామని చెప్పి